యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ఈ సమయంలో మీరంతా తల నుంచి మరి ప్రార్థనలు ఏకీపించినట్లయితే వచ్చిన ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని మనం అంతా విందామంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దైవని యేసయ్యా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రం తండ్రి. యేసయ్యా, మీ దయచేత, మీ మహా ఉచితమైన కృప చేత గడిచిన నెలంతా కూడా మీ లెక్కల కింద కాచి కాపాడి ఈ 5వ నెల 1వ తారీఖులో మీరు ప్రవేశపెట్టిన విధానం కొరకై స్తోత్రం 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 తండ్రి. ఈ నెలంతా కూడా కాపాడండి ప్రభువా. మీ కృపలో భద్రపరచండి. మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచి మమ్మల్ని మరింత స్థిరపరచమని ప్రార్థిస్తూ ఈ సులుచాటున మరుగుపరిచి మీ మాటలు బయలుపరచమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభు గత 4 నెలలు ఆయన రెక్కల కింద దాచి కాపాడి ఈ 5వ నెల 1వ తారీఖులో ప్రవేశపెట్టిన ప్రభువుకి స్తుతి స్తోత్రము ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, గత నెలంతా కూడా దేవుడు తన రెక్కల కింద అంతగానో దేవుడు భద్రపరిచారు. మరి యూట్యూబ్ కార్యక్రమంలో అనేక సందేశాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపిస్తూ వివరిస్తూ మనల్ని బలపరుస్తున్న దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు కూడా దేవుడు వాక్యానికి కొంత సమయం మనమంతా కూడా ధ్యానం చేసుకున్నామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము మొదటి వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అపోస్తుల కార్యములు మొదటి 10వ అధ్యాయం మొదటి వాక్యం. ఇటలీ పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. క్రీస్తునందు ప్రియులారా, ఈ సాయంకాల సమయమందు దేవుని వాక్యాన్ని మనమంతా ధ్యానిస్తమైతే చూడండి, ఇక్కడ ఇటలీ అనే ఒక పట్టణం కనిపిస్తుంది మనకి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కరోనా వైరస్ ప్రాబ్లం బట్టి మరి చాలా దేశాలు, ఆ దేశంతో పాటు మన దేశం కూడా ఇబ్బందికరంగానే ఉంది. మరి ఇటలీలో ఇటీవల జరిగిన విషయం మనకు తెలుసు. ఈ కరోనా వైరస్ బట్టి కొన్ని వేల మంది చనిపోయారండి అక్కడ. మరి అంత భయంకరమైన పరిస్థితి ఆ దేశానికి ఎందుకు వచ్చిందంటే, ఆ దేశం పేరు బైబిల్లో రాస్తుంది. ఆ దేశం ఒక ప్రత్యేకించబడిన దేశం. అది ఈరోజు కూడా ఇటలీ అనబడిన ఆ కంట్రీ మరి ఒక టూరిజం ప్లేస్గా ఉంది, ఒక అందమైన పట్టణం కింద. దేవుడు ఆ పట్టణాన్ని అంత అందంగా సృష్టిస్తే, అంత గొప్పగా హెచ్చిస్తే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలకి దేవుడి భయం లేక దేవుడికి ఇష్టం లేని పనులు అనేకమైనవి చేస్తూ దేవుడికి ఎంతో దుఃఖము కలిగించే పనులు చేసినట్లుగా మనం సజీవంగా చూస్తున్నాం. దేవుడు చూస్తాడు కుటుంబానైనా, వ్యక్తినైనా, ఊరినైనా, దేశానైనా, ఎక్కడైనా, ఏదైనా ఆయన చేయి విడిచిపెడితే ఎవరైనా ఎందుకు పనికిరావండి. చూడండి, అయితే ఇటలీ పట్టణంలో ఒక శతాధిపతి అనబడిన కొర్నేలి ఉన్నాడు. మనకు తెలుసు, శత అంటే 100. అంటే కొర్నేలి ఒక 100 మందికి అధికారిగా ఒక ఉద్యోగాన్ని చేస్తున్నాడు. ఎవరి కొర్నేలి? అన్యుడు. గమనించాలి. మరి అన్యుడిగా ఉన్న ఈ కొర్నేలు 100 మందికి అధికారిగా ఉన్న ఈ కొర్నేలి తన జీవితం ఎలా ఉంది అని చూస్తే, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని తన ఇంటి వారు అందరూ రక్షకుడిగా అంగీకరించినట్లుగా మనం చూడగలమండి.
ఈరోజు చాలా కుటుంబాలు మేము క్రైస్తవులు అండి, మేము దేవుడిని నమ్ముకున్నామండి అని చెప్పుకునే వాళ్ళు లేకపోలేదు. మరికొంతమంది మా తాత క్రైస్తవుడు, మా తండ్రి క్రైస్తవుడు, మేము కూడా క్రైస్తవులు అండి అని చెప్పుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. ఇంకా కొంతమంది ఈ చర్చెస్ను మా తాతే కట్టించాడండి, ఈ మందిరాన్ని మా తాతే దగ్గరుండి పని చేయించాడండి అని ఆయా సందర్భాల్లో చెబుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళ తాతగారే మందిరాన్ని కట్టించిన, వాళ్ళ తాతగారే మందిరానికి కానుకిచ్చిన, వాళ్ళ తాత క్రైస్తవుడైనా, వాళ్ళ తండ్రి క్రైస్తవుడైనా, ఇప్పుడు చెప్పే వీళ్ళు కూడా క్రైస్తవులైనా భర్త ప్రార్థన చేస్తే భార్య ప్రార్థన చేయట్లా, భార్య ప్రార్థన చేస్తే భర్త ప్రార్థన చేయట్లా, భార్య భర్తలు ప్రార్థన చేస్తే పిల్లలు ప్రార్థన చేయట్లా, పిల్లలు ప్రార్థన చేసేవాళ్ళు అయితే పెద్దవాళ్ళు ప్రార్థన చేయట్లా. చూడండి, ఇది అన్ని చోట్ల ఉన్న సమస్య. ఇది ఒక ఊరికి, ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదండి. ఒకరు ఒకలాగా, మరొకరు మరొకలాగా. ఈ రోజున చాలా కుటుంబాల్లో అనేకమైన ఇబ్బందులు, కరువు కాటకాలు. ఇప్పుడైతే కరోనా వైరస్ వచ్చిందని కాదండి, మామూలుగా కూడా చాలా కుటుంబాలు ఇప్పుడు దురదృష్టం ఏంటంటే అప్పులతోనే అల్లాడిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో ఉన్న వాగ్దానం ఏంటి తెలుసా? వాగ్దానం ఒకలాగా ఉంటే వాస్తవం మరొకలా ఉంది. నేను మిమ్మల్ని అప్పించే వారిగా చేస్తాను అన్నాడు దేవుడు. నేను మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోకగా చేయను అన్నాడు. నేను అందరికంటే పైవాడిగా చేస్తాను కానీ కిందవాడిగా. ఎన్నో వాగ్దానాలు అన్నాడు. మరి అప్పించేవాడిగా చేసే దేవుడు మనకు ఉండగా మరి చాలా కుటుంబాలు ఈ రోజున అప్పులతో అలవడిస్తా గల కారణం ఏంటి? సంపాదించిందంతా వడ్డీలకే వెంటికెళ్ళిపోతుంది. అప్పులనే ఊపిలో నుంచి ఎందుకు మనుషులు బయటపడట్లేదు? అప్పులనే శాపం ఎందుకు కొట్టివేయబడట్లేదంటే ఒకటే కారణం, మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన లేదు. గమనించాలి. ఈ 2020లో 4 నెలలు మనం ఆరాధించే దేవుడు దేశాలన్నీ, మన దేశం కూడా అతలాకుతలం అయిపోతున్నా, పరిస్థితులన్నీ భయంకరంగా ఉన్నా దేవుడు ఎంతగానో మనల్ని కాపాడుతూ వచ్చాడు. బాగా ఆలోచించాలి. దేవుడు ఎంతగానో మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. మరి గత 4 నెలల్లో మరి నువ్వు ఎన్ని రోజులు క్రమముగా మానకోకుండా మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటావు? లేక 4 నెలల్లో కంటిన్యూగా నువ్వు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెడితే నీ బట్టి యేసయ్యకి మహిమే కలుగును కాక. ఒకరోజు పెడితే ఒకరోజు పెట్టట్లా. కొంతమంది అసలు కుటుంబ ప్రార్థనే ఉండదు, కుటుంబముగా కూడుకునే అనుభవమే ఉండదు. మరి కొంతమంది ఇంట్లో 4, 3, 5 ఉంటారు తప్ప ఎవరి ప్రార్థన వాళ్ళది కుటుంబంగా కూడుకోరండి. ఒకవేళ మా తల్లి కష్టపడి ఆ ఇళ్ళంతా ఊడ్చి ఆ ప్రార్థన ప్లేస్లో సాపలేసి బైబిల్ పెట్టి ప్రార్థన చేసుకున్నాం అంటే మీరు చేసుకుంటే తర్వాత వస్తామని వాళ్ళు లేకపోలేదు. చూసారా? ఇలా కుటుంబ ప్రార్థన పెట్టకపోవటం వల్ల కుటుంబంగా కూడుకొని ప్రార్థన చేసే అనుభవం లేదు కనుక మన కుటుంబంలో ఉన్న కొదువులు తీరట్లేదు. మన కుటుంబంలో ఉన్న కొదువులు తీరకపోతా గల కారణం ఏంటంటే కుటుంబంగా కూడి మనం ప్రార్థన చేయలేదు. ఎవరైతే, ఏ కుటుంబస్తులైతే కుటుంబముగా కూడుకొని యేసయ్య నామములో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకి దేవుడు ఖచ్చితంగా జవాబునిచ్చును కాక. ప్రైజ్ లార్డ్. చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు అంతే, ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు అంతే, వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా అంతే. కొంతమందిని ప్రార్థన చేసుకున్నావు అంటే ఖాళీ ఉండలేదండి. చూసారా? అంటే ప్రార్థన చేసుకుంటా ఖాళీ ఉండట్లా. రోజుకి దేవుడు 24 గంటలు ఇస్తే ఆ 24 గంటల్లో రోజుకు ఒక 3 గంటలు ఒక జాబ్ సేపు, 21 గంట మనం వాడుకొని ఒక 3 గంటల
దేవుని సన్నిధిలో గడపడానికి ఈరోజు చాలా మందికి ఖాళీ లేదు. సహోదరుడు గుర్తుపెట్టుకో, సహోదరి గుర్తుపెట్టుకో, దేవుని సన్నిధి కంటే ఈ ప్రపంచంలో గొప్పది ఏదీ లేదు. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమైనది బైబిల్ చెబుతుంది. ఈ కొన్నేలో అన్యుడే కానీ దేవుడిని నమ్ముకున్నాడు. అతను ఏదో ఒక పని చేసుకునేవాడు కాదండి, 100 మందికి అధికారి. అతను పిలిస్తే 100 మంది వస్తారు, పొమ్మంటే 100 మంది పోతారు. అంత గొప్ప అధికారి. ఇంత గొప్ప అధికారం కలిగిన కొన్నేలి అతను కుటుంబాన్ని ఎలా కట్టుకున్నాడు ఒకసారి చూడాలి. ఈ 2వ వచనం చూసినప్పుడు ఇక్కడ ఏముందంటే, అతడు తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి, స్తోత్రం, తన భార్య, తన పిల్లలు, తన కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలండి. అది మొట్టమొదటి మాట. దేవుడు నిన్ను వెలిగించాడు, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుడు నిన్ను మార్చాడు, దేవుడు నిన్ను రక్షించుకున్నాడు, తను అంతరించి కొనుక్కున్నాడు. మరి నీవు నీ కుటుంబాన్ని దేవుని సన్నిధికి నడిపించాల్సిన బాధ్యత, దేవుని సన్నిధిలో నీ కుటుంబం వరకు భారంతో ప్రార్థన చేయాల్సిన బాధ్యత నీ మీద ఎంతైనా ఉంది. మరి ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? మానవుని భర్త కొరకు, మానవుని పిల్లల కొరకు ఎంతసేపు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావు? ప్రార్థన చేసే వ్యక్తి కన్నా ఏదో ఒక రోజు మరణం ఉందేమో కానీ నువ్వు చేసే ప్రార్థనకి చావు లేదు. అది క్రియ చేస్తాడు నీ జీవితంలో. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలోచించే దేవుడు. ప్రైజ్ లార్డ్. మనం చేస్తే కదా ప్రార్థన, దేవుడు నీ ప్రార్థన ఏంటండి? నువ్వు ప్రార్థన చేస్తే కదా దేవుడు నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. మరి నువ్వే ప్రార్థన చేయకపోతే, ప్రార్థన చేయాల్సిన వాళ్ళే ప్రార్థన చేయకపోతే మరి నీ కుటుంబము ఎలా రక్షింపబడుతుంది? గమనిస్తున్నారు దేవుని బిడ్డలారా? ప్రార్థన చేయవాడితో కలిసిపోయి నువ్వు కూడా ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకొని, పరిశుద్ధతను పోగొట్టుకొని, ఆత్మీయతను పోగొట్టుకొని, నామకార్థంగా నీ జీవితాన్ని వెళ్ళబుచ్చే వ్యక్తిగా ఉన్నావేమో. ఒక్క క్షణం ఆలోచించు. ఇవి నీ జీవితంలో నామకార్థముగా జీవించే రోజులు ఇవి కానే కావు. ఉన్న పాటున రెప్పపాటున ఈ పద్ధతులను, ఈ అలవాట్లన్నీ మార్చుకొని క్రీస్తు రక్తములో కడగబడి నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకొని లోతుగా పశ్చాత్తాపడి ప్రార్థించి మారని భర్త కొరకు, మారని భార్య కొరకు, మారని పిల్లల కొరకు ఆయన సముఖంలో ప్రార్థించినప్పుడు నీ కుటుంబంలో ఉన్న వారందరికీ యేసయ్య రక్షణ కలగచేయుగాక. ప్రైజ్ లార్డ్. ఆయన రక్షింపనేరక ఆయన హస్తం కూర్చకాలేదు. నువ్వు ప్రార్థించినప్పుడు వింటాకి ఆయన చెవులు మాంగం కాలేదు. ఆయన అందరికీ సమీపంగా ఉన్న దేవుడు. ఆయన సమీపస్తుడే తప్ప దూరస్తుడు కాడు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ కుటుంబం ఎలా ఉంది? చూడండి, దేశాలన్నీ అతలమతమైపోయి ఆంధ్రాలో కూడా, మన స్టేట్లో కూడా కరోనా వైరస్ కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి. మన భారతదేశంలో మరి మహారాష్ట్ర స్టేట్లో ఎంతో మంది చనిపోతున్నారు. ఎన్నో కరోనా వైరస్ కేసులు ఎక్కువైపోతున్నాయి, చావులు ఎక్కువైపోతున్నాయి. ఒకవేళ ఈ కరోనా కేసులు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో, ఈ కరోనా వైరస్ దేశాన్ని పట్టి పిడుస్తున్న ఈ రోజుల్లో ఒకవేళ మన కుటుంబాలు, మన పరిస్థితులు ఏమవుతాయో, ఎలా మార్చబడతాయో ఎవరికీ తెలియదు. మరి యేసయ్య వచ్చినా, దేవుడి మనల్ని పిలిచినా మరి నీ కుటుంబం ఎక్కడ ఉంటుంది? నీ భర్త ఎత్తబడే గుంపులో ఉంటాడా? మీ పిల్లలు ఎత్తబడే గుంపులో ఉంటారా? నువ్వు ఒక్కదానివే ఎత్తబడితే
నీ భర్త లేక నీ భార్య నీ పిల్లలు విడవబడితే అది దేవునికి మహిమ కాదు, అది నీకు సంతోషము కాదు. స్కూల్కి వెళ్ళిన పిల్లలు రోజు వచ్చే సమయానికి రాకుండా ఒక అరగంట ఒక పావుగంట ఆలస్యంగా వస్తే తల్లి కానీ తండ్రి కానీ ఎంత కంగారు పడిపోతారో. రోజు ఈ సమయానికి వచ్చే పిల్లలు ఈ సమయానికి కాన్వెంట్ అయిపోద్ది, స్కూల్ అయిపోద్ది, ఇంకా రాలేదని అని చెప్పి ఎంతమందికి ఫోన్ చేస్తాము, ఎంతమందిని అడుగుతాము, ఇంకా కనపడ్డారా మా పిల్లలు అని చెప్పి. మరి ఒక్కడే పరలోకి వెళ్ళిపోతే, నువ్వు ఒక్కదాని పరలోకి వెళ్ళిపోతే, నీ పిల్లలు నీ భార్య లేక నీ పిల్లలు నీ భర్త నిశ్చితానికి వెళ్ళిపోతే అది నీకు సంతోషమా? దేవుడు నిన్ను రక్షించుకుంటా గల కారణం అదేనా? దేవుడు నీకు రక్షణ ఆనందాన్ని కలగజేయడానికి గల కారణం అదేనా? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఆత్మ సంబంధంగా బలపడి నీ కుటుంబాన్ని కట్టుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. నీ పిల్లలకి నువ్వు దేవుడి గురించి చెప్పాల్సిన వ్యక్తివై ఉన్నావు. నీ భర్తకి దేవుడి గురించి చెప్పాల్సిన వ్యక్తివై ఉన్నావు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందంట. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడ మీకును అని రాసుకుంది బైబిల్లో. మానవ జ్ఞానం కాదు, చదువు ద్వారా వచ్చే జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం గొప్పది. అందుకే సొలొమోను ఏం కావాలో కోరుకోమన్నప్పుడు అతను కోరుకుందేంటి గుర్తుందా మీకు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే బలవంతుడి కంటే కూడా జ్ఞానవంతుడే గొప్పడు. బలవంతుడు తన బలాన్ని బట్టి పనిచేస్తాడు. తన బలం తగ్గినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు ఆ పని చేయలేడు. కానీ జ్ఞానవంతుడు ఎప్పుడు పని చేయగలడు, ఎప్పుడు పని చేయించగలడు, ఎప్పుడు అనుకుంది సాధించగలడు. అంటే బలం కంటే గొప్పది జ్ఞానం. ఆ జ్ఞానం ఎవరి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి పొందుకోవాలంటే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం పొందులుగాక. ప్రైజ్ ది లార్డ్. కొర్నేలి 100 మందికి అధికారి. ఈరోజు ఒక చిన్న ఉద్యోగం చేసే నువ్వు దేవుడికి లోబడలేకపోతున్నావు. ఒక చిన్న ఉద్యోగం చేసుకుని కుటుంబాన్ని పోషించుకున్న నీవు, ఒక చిన్న వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని పోషించుకున్న నీవు, ఒక చిన్న చేతి పని చేసి కుటుంబాన్ని పోషించుకున్న నీవు దేవుడికి లోబడలేక, దేవుడి సన్నిధిలో గడపలేక, ప్రార్థన చేయలేక, నీ కుటుంబాన్ని దేవుడి మార్గంలో నడిపించుకోలేక ఒక నామకార్థమైన పరిస్థితిలో ఉంటున్నావు. మరి 100 మందికి అధికారి కొన్నేళ్ళలాగా నిన్నే ఒక 100 మందికి అధికారిగా చేస్తే దేవుడు, కొన్నేళ్ళలాగా దేవుడే నిన్ను ఒక 100 మందికి మరి గొప్ప వ్యక్తిగా నియమిస్తే అసలు ఇక్కడ చర్చి కూడా రావాలనుకుంటారు. ఇంకా బయట కూడా చదవాలనుకుంటే ఇంకా ఏంటని అడిగితే ఖాళీ లేదు. నిద్రపోతానికి టైం ఉంది, టీవీ చూస్తానికి టైం ఉంది, పని చేయడానికి టైం ఉంది, సంపాదించుకోవడానికి టైం ఉంది, సంపాదన కొరకు ఆలోచిస్తానికి టైం ఉంది. కానీ దేవుడి సన్నిధిలో గడపడానికి ఈ రోజున చాలా మందికి టైం లేదు, ఖాళీ లేదు. ఒక విషయం మర్చిపోకండి, దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆయనతో కలిసి ఉంటే, ఆయనతో కలిసి జీవిస్తే మనం జీవితంలో జయించగలుగుతారు. జయించే దేవుడికి వేరుగా ఉండి మనం ఏమి సాధించగలం? ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. యేసుక్రీస్తుకు వేరుగా ఉండకండి, యేసుక్రీస్తుకు వేరుగా బతకండి, యేసుక్రీస్తులో అంటకట్టబడి బతకండి. యేసుక్రీస్తులో అంటకట్టబడిన జీవితము ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. ఈ కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ఏం చేస్తున్నాడంటే ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేయవాడు. స్తోత్రం. ఎల్లప్పుడూ అతనికి ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవుడి ఇచ్చిన టైంని దేని కొరకు వాడుతున్నావు? ఈరోజు ప్రార్థన చేసి ఈరోజు మొదలు పెట్టావా?
70 రోజులు దేవుడు నిన్ను కాపాడాడు. ఏప్రిల్లో, మార్చి, ఫిబ్రవరి, జనవరి దేవుడు నిన్ను కాపాడాడు కదా. మరి నీ జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసి దేవుని స్తుతించే వ్యక్తిగా ఆత్మీయంగా నువ్వు కట్టబడ్డావా? నీ కుటుంబాన్ని ప్రభువులో నడిపించుకోగలుగుతున్నావా? ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్కు అంటుంది, అతను ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. పగలు ఇంచుమించు 3 గంటల సమయం ముందు అతను ప్రార్థన చేస్తున్నాడండి. సాధారణ టైంలో ఖాళీ దొరికితే ఎవరైనా ఏం చేస్తామని నిద్రపోతాం, లేదా ఏయో వ్యర్థమైన మీటింగ్స్ పెట్టుకొని వ్యర్థంగా మాట్లాడుకుంటూ ఉంటాం. ఓ పక్కన దేవుడు చెప్తూనే ఉన్నాడు, విస్తారమైన మాటల్లో దోషం ఉండదు మాత్రం, అయినా మాట్లాడుతూనే ఉంటాం. వాళ్ళెలాగా, వీళ్ళెలాగా, వాళ్ళెలాగా. మన కుటుంబం ఎలా ఉందో మనం చూసుకోం, కానీ ఇతర కుటుంబాల గురించి ఎక్కువ ఏళ్ళు పెట్టి చేతులు పెట్టి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాం. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడి చేతికి 5 ఏళ్ళు ఇస్తే ఎదుటి వ్యక్తికి చెప్పాలన్నా, ఎదుటి వ్యక్తికి చూపించాలన్నా చూపుడు ఎంతో చూపిస్తాం. ఎవరైనా దేవుడు అలా పెట్టాడు సృష్టి. ఈ చూపుడు వేలుతో ఇతరులను చూపించే మనం, ఇతరులను హెచ్చరించే మనం, మిగిలిన 4 ఏళ్ళు కూడా మనల్ని చూపిస్తున్నాయి, 4 ఏళ్ళు కూడా మన వైపు ఉన్నాయి అన్న సంగతి చాలా మంది గ్రహించట్లేదండి. నువ్వు ఎదుటి వ్యక్తికి చూపించేది ఒక చూపుడే, కానీ నీ వైపు చూపించేది 4 ఏళ్ళు. మరి ఎలా ఉన్నావు? నీ భర్త ఎట్లా ఉన్నాడు? నీ భార్య ఎలా ఉంది? మీ పిల్లలు ఎలా ఉన్నారు? ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యాన్ని వింటున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన చేస్తున్నారా? ప్రతి ఆదివారం ఆరాధనలో తప్పనిసరిగా పాల్గొంటున్నారా? ప్రతి నెల బల తీసుకుంటున్నారా? ప్రతిరోజు కుటుంబ ప్రార్థన పెడుతున్నారా? దేవుని మార్గంలో యథార్థంగా నమ్మకంగా నడుచుకునేవారుగా ఉన్నారా? ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. దేవుని వాక్యం విని వెళ్ళిపోతే, దేవుని వాక్యం విని ఆగిపోతే నిష్ప్రయోజనం. వాక్యం వింటున్న నీ జీవితంలో, వాక్యాన్ని తెలుసుకుంటున్న నీ జీవితంలో, ఆ వాక్యం ద్వారా నీ జీవితాన్ని సరిచేసుకొని నీ జీవితాన్ని కట్టుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది సహోదరి సహోదరుడా. ఈ పగలించుమించు 3 గంటల సమయంలో కొర్నేలి ప్రార్థన చేస్తుంటే ఒక దేవతతో చదువుతో మాట్లాడుతుందండి. కొర్నేలి చదవండి. కొర్నేలి, నీ ధర్మకార్యాలు దేవుని సముఖమందు, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా వచ్చి పోమంటాడు. అంటే మనం చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయి, మనం చేసిన ధర్మకార్యాలు కూడా. దేవుడికి ఇచ్చిన దాంట్లో నీకంట పేదవాడికి, నీకంటే లేని వాడికి కొంచెం సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి. గమనించండి. నీకంటే పేదవాడికి, నీకున్న దాంట్లోనే, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే కొంచెమైనా పెట్టే వ్యక్తిగా ఉండాలి. దేవుడి సన్నిధి అంటండి, కొర్నేలు చేసిన ప్రార్థనలు, ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చేయండి అంట. భక్తులు అంటారు కదా, ప్రార్థనలు పైకి వెళ్ళిను, దేవుడి యొక్క ఉన్న కృపను కిందకి దిగివచ్చును గాక. ఆమేన్. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన పైకి వెళ్తారు, దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రార్థన అక్కడికి చేరాల్సిన చోట చేరింది అనుకోండి, అక్కడ ఉన్న దేవుడి కృప నీ మీదకి దిగివచ్చును గాక. ఆమేన్. మరి దేవుడి కృప నీ మీదకి దిగి రావాలంటే, దేవుడి కృప నీ కుటుంబంలోకి రావాలంటే నువ్వు ముందు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. నువ్వు కుటుంబ ప్రార్థన పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? కుటుంబముగా కూడుకొని ప్రార్థన చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఉపవాసం ఉండి ప్రార్థించి ఎన్ని రోజులు అవుతుంది? ప్రతి ఆదివారం క్రమముగా ఆరాధనకు వచ్చి ఆరాధనకు వెళ్ళి ఎన్ని వారాలు అవుతుంది? ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నువ్వు ఎలాంటి అనుభవంలో కొనసాగుతున్న వ్యక్తిగా ఉన్నావు? ఓ ప్రియ చెల్లి, నా 2 చేతులు జోడించి
ఒక సేవకుడిగానే కాకుండా ఒక తమ్ముడుగా ఒక అన్నయ్యగా చెప్తున్నాను. ఈ దినాలు చెడ్డ దినాలు, ఎక్కడ చూసినా భయంకరమైన వార్తలు, మరణాలు, అపాయకరమైన పరిస్థితులు, వినకూడని వార్తలు, ఏం జరుగుతుందో తెలియదు, దేశం ఏమవుతుందో తెలియదు, ఉన్న సమస్య ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు దీని నుంచి మనం బయట పడతామో కూడా తెలియదు. నువ్వు మాత్రం ప్రార్థన లేకుండా, వాక్యచారం లేకుండా, ఆత్మీయత లేకుండా, క్రమము లేకుండా వ్యర్థంగా నీ సమయం అంతా గడిపేసి పాడు చేసుకుంటున్నావు. మోకరించి ప్రార్థించు. నువ్వు మోకరించి ప్రార్థిస్తే నువ్వు ప్రభుని అడగాల్సిన వ్యక్తిపై ఉన్నావు. ప్రభుని అడగాల్సిన వ్యక్తులు నువ్వు అడిగితే, దేవుడికి నీ విషయాన్ని చెబితే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని యేసయ్య రక్షించును గాక. నిన్ను బట్టి నీ కుటుంబంలో దేవుడు గొప్ప రక్షణ ఆనందాన్ని కలగచేయును గాక. ఇదిగో కొన్ని శతాధిపతి 100 మంది కలిగాలి, కానీ తన జీవితంలో ఏం కలుగున్నాడో తెలుసండి, తన ఇంటి వారు అందరితో కూడా భయభక్తులు కలిగి ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేసి వెళ్ళి ఉన్నాడు. నేను వివరించను కానీ ఒక గొప్ప దైవజనుడిని జ్ఞాపకం చేసి ముగించాలని ఆశపడుతున్నాను. ఎవరు తెలుసండి, ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక పక్కకి చేరి ఒక పక్కకు ఉండి ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఒక సమయంలో జోషువా అంటున్నాడు, ఇదిగో మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం. ఒకవేళ నది అద్దరు ఉన్న మీ పితరుడు సేవించిన దేవతల్ని సేవిస్తారో మీ ఇష్టం, తేల్చుకోండి. కానీ నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం. ఎంత ఆశ్చర్యం అండి! లక్షల మంది ప్రజలకు పక్కనుండే ఒక్క కుటుంబం మాత్రం దేవుడి పక్షాన ఉంటుంది. లక్షల మంది ప్రజలు ఒక మార్గంలో కొనసాగుతుంటే ఒకే కుటుంబం దేవుడి వైపు చూస్తుంది. అసలు అలా ఎవరు చెప్పగలరు? నిజంగా నువ్వు నేను ఆ మాట చెప్పగలమంటారా? కానీ జోషువా చెప్పాడు, నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాను. దేవుణ్ణి సేవించే అనుభవంలో, కుటుంబమంతా దేవుని యందు భయభక్తులు కలిగిన అనుభవంలో, దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు మన పరిస్థితులన్నీ యేసుక్రీస్తు ప్రభు నిశ్చయముగా మార్చునుగాక. ఆమేన్. రోజు ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన పెట్టుకోండి, పిల్లలకు ప్రార్థన నేర్పించండి, భర్త భార్య కలిసి మోకాళ్ళు ప్రార్థన చేయండి. దేవునికి దూరం కాకండి, దేవునికి దగ్గర పడండి. ఈ కరోనా వైరస్ను బట్టి దేశం ఎలా ఉన్నా, రాష్ట్రాలు రకరకాలుగా మారినా, ఇదిగో ఇంట్లోంచి బయటికి రావద్దంటారు కనుక ఎక్కువ సమయం ప్రార్థిస్తే ఆ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని స్వస్థపరచును కాక. మన దేశాల్లో అద్భుతాలు దేవుడు జరిగించును కాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సహోదరుడా, సహోదరి, నీవెలా ఉన్నావు? కొన్నేళ్ళులాగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా? దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా? నమ్మకస్తురాలుగా దేవుని మార్గంలో కొనసాగుతున్నావా? కొన్నేళ్ళులాగా నీ ఇంటి వారందరూ కలిసి ప్రార్థన చేసే ఆత్మీయత మీకుందా? ప్రతిరోజు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందా? ఆ ప్రార్థన బలిపీఠాన్ని సమీపించే ఆత్మీయత నీకుందా? పోగొట్టుకున్నావా? నేను ఒకప్పుడు బాగా ప్రార్థించేవాడినండి, ఒకప్పుడు బాగా ప్రార్థించేదాన్నండి, ఇప్పుడు ప్రార్థించలేకపోతున్నాను. అలా ఉన్నావా? లేక నేను ఒక క్రమాన్ని కనుగొన్నాను, ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, దేవుడి వైపే చూస్తున్నాను, దేవుడి మీద ఆనుకున్నాను, దేవుడి మీద ఆధారపడ్డాను, దేవుడి సముఖంలో ప్రార్థిస్తున్నాను అనే ఆత్మీయతను కనుగొన్నావా? ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ తండ్రి, దైవిక మంచి దేవుడా, యేసు దేవుడా, మీకు స్తోత్రాలు. ఈ 4 నెలలు కూడా కాపాడి 5 నెలల మొదటి తారీఖులో మీకు ప్రవేశపెట్టిన విధానం కొరకై స్తోత్రం 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 తండ్రి. ఈ నెలంతా మమ్మల్ని, మా దేశాన్ని మీరు కాపాడండి ప్రభువా. ఈ నెలలోనైనా ఈ కరోనా వైరస్ పూర్తిగా మీరు తరిమి కొట్టినందుకు స్తోత్రాలు, బంధించినందుకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ందరికీ నైనా
ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. మా దేశాన్ని మమ్మల్ని స్వస్థపరిచినందుకు స్తోత్రాలు ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి మా దేశాన్ని మీరు కాపాడండి. మా రాష్ట్రాన్ని, మా ప్రియ సహోదరులందరినీ కూడా మీరు కాపాడమని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు కొన్నేళ్ళ గురించి ఒక మంచి ఆయన వర్తమానాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. కొన్నేళ్ళైనా అన్యుడైన తండ్రిగా మార్చారు. మీతో మాట్లాడే అనుభవంలో తీసుకొచ్చారు. అతను చేసిన ప్రార్థనలు, ధర్మకార్యాలు మీ సన్నిధికి చేరి ఒక దేవదూత వచ్చి విషయాన్ని తెలియజేస్తున్నాయి ప్రభావ. అలాంటి ఆత్మీయత మాకు, మా ఇంటి వారందరికీ దయచేయండి. ప్రతి బిడ్డ ఇంటికి దయచేయండి. ప్రతి కుటుంబానికి దయచేయండి. ఆత్మీయంగా బలపరచండి. ఆత్మీయంగా స్థిరపరిచి మీ కృపలో వర్తిల్లపరచమని రేపు మీరు ఆకాశమే మా బాబు తెరుచుకుంటే రేపు ఇదే సమయం మాత్రమే కలుసుకుంటా సహాయం చేయండి. ఈ వాక్యము అందరిలో క్రియ చేయును గాక, క్రియ జరిగించును గాక, అద్భుతము జరిగించును గాక. ఎవరైనా బలహీనతగా ఉంటే వారిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని, మీ మాటలు హృదయాలను స్థిరపరిచి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, ఈ కరుణ వైరస్ నుంచి పూర్తిగా మీరు విడిపించిన విధానం వరకై స్తోత్రం 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 చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మని సన్నిధి సావాసం మన బిడ్డలకు, మన దేశానికి దేవుని కృప సదా తోడే నడిపించుకుందాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. దేవుడు మనల్ని దీవించుకుందాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్. మీ పక్కవాళ్ళు కూడా చెప్పండి, మీ బంధువులు కూడా చెప్పండి. ప్రతిరోజు సాయంకాలం వాళ్ళు యూట్యూబ్లో వాక్ వస్తుంది, వాళ్ళందరికీ చెప్పండి. పక్క వాళ్ళని షేర్ చేసుకోమని చెప్పండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అనేకులకి దేవుడి గురించి చెప్పండి. దేవుడు దీవించుకున్నాక. ప్రైజ్ లార్డ్.